2,10,00,000, 2,10,00,000, 2,20,00,000. ముసలోన్లేకేమో వేలం పాట మొదలు పెట్టినావు, జప్తు చేసిన ఆస్తులు ఎవరి అని నమ్మి పెడుతున్నావా? నాదో 2 లక్షలు. ఏంది 2 లక్షల? సిగ్గులేదు? ఇదేమన్నా కూరగాయల బేరం అనుకుంటున్నావా? 10-20 లక్షలు అయితేనే వాడాలి. 2 కోట్లు నీదేం పోతున్నది? 10-20 కాదు, ఒక్కటేసారి ₹1,00,000 వాడమంటావు గాని తరువాత వేలం పాట వాడి తప్పించుకుని ఉండదు కదా. 2,20,00,000 కట్టాలి. ఒక నిమిషం ఆగుర్రి. ఇక్కడ ఏందో పాట పాడుతుంటే మధ్యలో వచ్చేంది నీ ముచ్చట? పోయి ఇక్కడ నుంచి. 1 కోటి ఇచ్చేదాని కాదు, ఏం కాదు. 2,20,00,000. కోట్ల ముచ్చట నాకెందుకు తల్లి? మీరే కొనుక్కోండి, మీరే అమ్ముకోండి. 2,20,00,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది. ఒక్క ఎమ్మెల్యే ఖరీదు 2,20,00,000. ఏంటిది? ఎమ్మెల్యే కోసం నువ్వు ఇంతసేపు వేలం పాట వాడింది? మరి లేకపోతే తాత లెక్క సర్పంచ్ వార్డు మెంబర్ వేలం పాట అనుకుంటున్నావా? బుద్ధి లేదు. వాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, చట్టాలు చేసే సభలుండే మెంబర్లు, వాళ్ళని వేలమేసుడు ఏందమ్మా? నీకేమన్నా మెదడు పనిచేస్తున్నదా? అయ్యో, ఎమ్మెల్యేకే వేలం పాట వాడుతున్నా అంటే ఇంత చించుకుంటున్నావు, ఎంపీకి కూడా వేలం పాట వాడతా అంటే ఇంకెంత జుట్టు వీక్కుంటావో ఏమో. ఏంది? పార్లమెంటు సభ్యుని పదవికి కూడా వేలం పాట వాడతావా? లేదు, ఏదోలా ఉంది వేల నాకు అని పాట పాడుతున్నా. అబ్బో, ముసలోన్ లెక్కనే ఎటకారం ఎక్కువైతున్నది నీకు కూడా. మరి లేకపోతే ఏంది? ఇక్కడ గొంతులు బొంగురు పోయేటట్టు రేట్లు ఫిక్స్ చేస్తుంటే వేలం పాటనా అడుగుతున్నది. ఎక్కడే బ్రష్ దొరికిందో ఏమో నాకు. అగో, నువ్వు చేసేదే బుద్ధి తక్కువ పని, కానీ ఏందో పెద్ద నరకార్యం చేస్తున్నట్టు నన్ను తిడుతున్నావు. మరి పెద్ద పెద్ద పనులు ముంగటేసుకున్నప్పుడు నడుమిట్లా రావద్దని తెలియదా? అబ్బా, ఎంపీ పదవికి సర్కార్ వారి పాట 5 కోట్లు, 5 కోట్లు, నా 1/2 కోటి. 5.5 కోట్లు, 5.5 కోట్లు. ఏంది 7 కోట్ల? ఇన్నో కదా, అర్థమైంది కదా. మళ్ళీ 7 కోట్ల అని నోరెందుకు తెరుస్తున్నావు? ఎంపీ పదవి 7 కోట్లు. ఏంది చూస్తున్నావు? ఇన్ని చెరుపాప. నిన్ను ఇట్లా కాదు, పోలీసు వాళ్ళకి పట్టిస్తేనే నీ తిక్క కుదురుతుంది. పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన పదవులకు వేలం పాట పెట్టి అమ్ముతున్నావని మంచిగా జైలు వేస్తారు. హలో, నేనేం దొంగతనాలు దోపిడీలు చేస్తలేను. ఎమ్మెల్యే ఎంపీలకు రేట్లు ఎంత వలుకుతున్నాయో తెలుసుకుంటున్నా. మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావేంది? ఎమ్మెల్యే ఎంపీ పదవులకు రేట్లు ఎక్కడి అమ్మా? తిక్క ఉన్నదా నీకు? అయినా వాటిని నువ్వేలం వేసి రేట్లు ఫిక్స్ చేయడానికి నువ్వెవరు అసలు? అరే, అందరు పరిశాన్ అవుతున్నారు. ఎవరి రేటు ఎంతో తెలుసుకొని పబ్లిక్ కు క్లారిటీ ఇస్తున్నా. ఇది కూడా తప్పేనా? ఇప్పుడు ఎవరు పరిశాన్ అవుతున్నారు? నువ్వు ఇచ్చే క్లారిటీ ఏంటిది? పిచ్చి వదినా, మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్ పార్టీలో చేరారు కదా, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏమన్నాడు? మా ఎమ్మెల్యేలను ఎంత పెట్టుకున్నారో చెప్పుర్రి అన్నాడు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నుంచి కూడా ఓ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిండు. మరి మీ రాహుల్ గాంధీ ఎంత కొన్నాడు అని కేటీఆర్ సార్ కూడా కౌంటర్ ఇచ్చిండు. అదే, మీరెంత కొన్నారు అని అనుకుంటున్నారు గానీ గింత కొన్నమని ఎవ్వరు బయటికి చెప్తలేరు. రేపు అమ్ముడు పోవాలనుకున్నోళ్ళు ఎంత రేట్ అడగాలే? అందుకే ఈ వేలం పాట. అబ్బో, నువ్వు ఇప్పుడు ఇంత రేటు అని దెంపితే గింత ధర అని నికరం చేసుకొని అందరూ గదే రేటుకు అమ్ముడు పోతారు అనుకుంటున్నావా? నేనేమన్నా నీలాగా తెలివి తక్కువదన్నా వదినా? సీటును బట్టి రేటు, పోస్టును బట్టి ధర, అందుకే దేంది దానికి వాడుతున్నా. ఇట్లా పాడి అటు ఉత్తమ్ సార్కు ఇటు కేటీఆర్ సార్ కూడా చెప్తా. నీ పిచ్చి పిల్లకి నా వారెత్తు. వాళ్ళు ఎంత కొన్నారో చెప్పుర్రి అని అడిగింది తెలుసుకునేటందుకు కాదు, మేం కొనలేదు అని చెప్పేటందుకు. అయినా ఎమ్మెల్యేలను కొనుడు తప్పు తెలుసా? అంటే ఇప్పటిదాకా మారిన వాళ్ళందరూ ₹1 కూడా తీసుకోకుండా పార్టీలు మారిండ్రంటో. ఏది ఒట్టేసి చెప్పు. నీ ఓట్ల మీద మన్ను వాడ ఏడ దొరికినవో ఏందో నీ అవన్నీ బయటికి చెప్పరు పిల్ల. మన లీడర్లు చట్టం ప్రకారం తప్పైన పనులు చెయ్యరు, అర్థం చేసుకో. అర్థం కాలేదు వదినా, కొంచెం వివరంగా చెప్పవా? నీకు పొద్దుల్లా చెప్పినా కూడా అర్థం కాదు గాని ఓ పిల్ల, ఎవలకు అమ్ముడు పోలేదు, పోరు. నువ్వు సప్పుడు లేక వత్తవా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమంటావా? చెప్పుకో, నాకేమన్నా భయమా? మీరు పాట షురు చేయర్రి. 1 2 3. అగో, నువ్వు కోట్లనంటే కాదు పిల్ల, 5 వరకు దాకా ఏందో రూపాయలకు వచ్చిందా? రూపాయలు ఎక్కడివి, కోట్లు ఎక్కడివి వదినా? మేము 1 2 నేర్చుకుంటున్నాం. 1 2. అరే నువ్వేంద్రా చదువుతలేవు, చదువుకో. చూసిన అరుల కైతకాల పిల్ల ఎంతలా మాట మార్చిందో, భయం పెద్దదే. అయినా మా అనితకు వచ్చిన డౌట్ కూడా కరెక్టే కదా అనల్లా. అందరు లీడర్లు మీరే కొన్నారు అని అంటున్నారు కానీ ఎంత కొన్నారో ఎందుకు చెప్తలేరు కదా? సరే, సాటు మాట ముచ్చట్లు మనకేం తెలుసు కానీ అసలు అటువంటి తప్పులేం జరగలేదు, జరగద్దనే కోరుకుందాం.